అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేస్తుంది. కానీ ఆటో డ్రైవర్లు మాత్రం ఆందోళన విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం మనతో పాటు యూనియన్ నేతలు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఫ్రీ బస్ పథకం రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ఫుల్ అవుతుందని మంత్రులు, అధికారులు అంటున్నారు. మిమ్మల్ని కూడా ఆదుకుంటామని అంటున్నారు. అయినా ఆందోళన ఎందుకు చేస్తున్నారు? ఆదుకుంటూ ఉన్నారు. అసలు ఆదుకోవడమే కాదు, అసలు మాకు వాళ్ళు హామీ ఇచ్చారు. ఎన్నికల టైంలో 5 ప్రధాన హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీని 14 నెలలకు అమలు చేయాలి. రెండోది ఫ్రీ బస్ పథకం పెట్టిన రోజునే మా కోసం కూడా మాట్లాడతాము, మీకు ప్రకటిస్తూ ఉన్నారు ప్రజెంట్లో. ఇప్పుడు సబ్ కమిటీ చేసి మళ్ళీ ఇంకో 6 నెలలకు సంవత్సరం కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. మీరు ఏదో హామీ ఇచ్చారో హామీలు అంటే అమలు చేయాలి. అదే రకంగా ఫ్రీ బస్ పథకం కారణంగా నష్టపోతున్న కార్మికులకి మీరు ఆర్థికంగా మరియు ఇంకా ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. దీని గురించి ఏమంటారు? ప్రభుత్వం శాశ్వత వైఖరి అనుసరిస్తూ ఉంది, నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తూ ఉంది. నిజానికి మేము ఇవాళ ఏ జిల్లాకు ఆ జిల్లా ఆందోళన చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం యొక్క ఈ యొక్క వైఖరి నిరసనగానే ఇవాళ అన్ని సంఘాల సమావేశమని భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ నిర్మాణానికి మేము పూనుకుంటా ఉన్నాం. అంటే కొంతమంది ఆటో డ్రైవర్లు ఫ్రీ బస్ పథకం ద్వారా మాకు పెద్దగా నష్టం ఉండదు అంటున్నారు. మరి దీనికి మీరెందుకు ఇంత సమ్మె చేస్తున్నారు? నష్టం లేదండి. ఎవరైనా స్కూల్ పిల్లలు తోలే వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఉండదు, ఇబ్బంది లేదు. కానీ ఫ్రీ సర్వీస్ చేసే రోడ్డు బస్ సర్వీసింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంటుంది. గ్రామాల నుంచి సమీప గ్రామాల నుంచి పట్టణానికి వచ్చే ఆటోలకు సంబంధించి ఇబ్బంది ఉంటుంది. సర్వీస్ చేసే సిటీ బస్సులో ఉన్న ఏరియాలో తిరిగే ఆటోలకి తప్పనిసరిగా ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది లేని పరిస్థితి ఏమి ఉండదు. 60% మేము కోల్పోతా ఉన్నాం. అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఫ్రీ బస్ పథకాన్ని వాడుకుంటున్నారు, దీని గురించి మాట్లాడలేదంటే చాలా మంది అంటున్నారు. దీన్ని ఏమంటారు? ఫ్రీ బస్సు మాకు కష్టమైన మేము వ్యతిరేకించట్లా. అది మహిళలకు ఉపయోగం, అది సక్రమంగా అమలు చేయాలి, మరింత ఎక్కువగా ఉపయోగపడాలని అమలు చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఫ్రీ బస్సు వ్యతిరేకించట్లా. ఆ ఫ్రీ బస్సు కారణంగా నష్టపోయే ఆటో కార్మికుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మీరు హామీ ఇచ్చారు, అమలు చేయాలి. అంటే ఎలాంటి డిమాండ్స్ కోరుకుంటున్నారు గవర్నమెంట్ దగ్గర నుంచి? ఇవాళ ప్రభుత్వం ప్రతి కార్మికుడికి 15,000 చొప్పున ఇస్తూ ఉంది. ప్రధానంగా పెనాల్టీలు 20 రద్దు చేస్తూ ఉంది. సాధికార బోర్డు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అది కాకుండా మేము ఉపాధి కోల్పోతున్నాం కనుక ప్రతి కార్మికుడికి నెలకు 3,000 రూపాయలు పెన్షన్ అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ ఆందోళన ఎలా చేయబోతున్నారు? ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు సమావేశం వేసుకుందాం, అన్ని సంఘాలు హాజరైన ఇవాళ టీఎన్టీసీ నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు హామీ మమ్మల్ని కోరారు. మిమ్మల్ని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి సమక్ష సమావేశం ఏర్పాటు చేస్తాం, చర్చిద్దాం, మాట్లాడదాం అన్నారు. దానికోసం ఒక 5 రోజులు 6 రోజులు సమిష్టిగా మేము కార్యక్రమాలు చేయట్లేదు. ఎవరికి వాళ్ళు చేస్తాం, ఇండివిజువల్గా ప్రతి సంఘం కార్యక్రమాలు చేస్తుంది. ఈ వారం రోజుల్లో వాళ్ళు ఇచ్చిన టీఎన్టీసీ నాయకత్వం ఏది చెప్పిందో ఆ ప్రకారం వాళ్ళు అమలు చేయకపోతే మేము తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని, ఎవరికి వాళ్ళు చేసే ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సమిష్టిగా ఒక ఎక్కువ ఉద్యమంగా అది నెల బ్యారేజ్తో మొదలవుతుంది. చివరికి ఏ రకంగా ఉధృతుందో చేస్తాం మేము చెప్పలేం. ఒక సీరియస్ కార్యక్రమం మాత్రం వెళ్ళదలుచుకున్నాం. అంటే మీ ఆటో డ్రైవర్స్లోని యూనిటీ లేదు, అందుకే విడివిడిగా వచ్చి మీటింగ్స్ పెడుతున్నారు అంటున్నారు. దీని గురించి ఏమంటారు? యూనిటీ అనేది ఆటో రంగానికి సంబంధించి స్టాండ్ల వారీగా ఉంటారు, జిల్లాల వారి లోకల్ వారీగా ఉంటారు, జిల్లాల వారీగా ఉంటారు, ఇండివిజువల్ సంఘాలు ఉన్నాయి, రాజకీయ సంఘాలు ఉన్నాయి, వేరు సంఘాలు ఉన్నా సమస్య వచ్చినప్పుడు అందరూ ఐక్యం అవుతారు. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన సమస్య కాదు, ఆటో కార్మికులది. వాళ్ళకి విషయం చెప్పి అందరినీ ఐక్యం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. సో ఇది ఇక్కడ విజయవాడ ఆటో కార్మికుల పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో అథా మొహమ్మద్, ఆర్టీవీ విజయవాడ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.